సో వెల్కమ్ టు పార్ట్నర్స్. అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను అనుకుంటున్నా వాయిస్ క్లియర్ పడుతుందని. సార్ వినపడుతుంది సార్, చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు సార్? దేవుని దేవాలంతా బాగున్నారు సార్. ఓకే సార్. సార్ మరి ఇప్పుడు రోజుకి మంది ఏంటి 40 పైసలకు 30 పైసలకు వస్తుంది సార్. అవును. క్రిప్టో అనేది ఇప్పుడు అన్ని కూడా క్రిప్టో అనేది చాలా తగ్గిపోయినాయి వాల్యూ. దాంతో పాటుగా ఇది కూడా తగ్గిపోయింది సార్. అదే సార్, మరి ఏమన్నా అవకాశం ఉంటే మళ్ళీ ఏమన్నా తీసుకోవచ్చా లేదా అని ఒక చిన్న సలహా. తీసుకోవచ్చు సార్, అట్లేం లేదు. ఇప్పుడు మేము కూడా తీసుకుంటున్నాం కదా, దానికి ఏం. ఒకప్పుడు 1200 1300 పెట్టి కొన్నాము కదా సార్. అవును సార్. సౌండ్ దగ్గర శ్రీకాంత్ సౌండ్ దగ్గర సార్, ఒకప్పుడు 1200 పెట్టి కొన్నాం కదా ఒక కాయను కూడా. అవునవును. ఇవాళ 40 పైసలకు వచ్చినాయి కదా, తీసుకోవచ్చు అని ఒక ఆలోచన. అవును సార్, తీసుకోవచ్చు. కాకపోతే డబ్బులు మనము అంటే మేము ఏం చెప్తున్నామంటే ఇక్కడ అందరికి కూడా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం కొద్దిగా ఒకవేళ లేట్ అయిందనుకో మనం వెయిట్ చేయాలి. అంటే ఒకవేళ పెరగడం లేట్ అయిందనుకోండి, వెయిట్ చేయాలి. ఆ ఓపిక మన దగ్గర ఉండాలి. అట్లా అన్నట్టు సార్. ఆ ఓపిక ఉండబట్టే కదా సార్, ఒకప్పుడు అంతా పోయింది. అలా 1300 1200 పెట్టుకున్నది, అలా 40 పైసలకు వస్తుంటే కొనడానికి ఇబ్బంది ఉంది అని ఆలోచన. అవును సార్. కొనుక్కోవచ్చు, ఏం పర్లేదు సార్, దానికి ఏం లేదు, ప్రాబ్లం లేదు. ఒక 10 USD పంపించండి సార్ మరి. సరే. ఇప్పుడు దగ్గర రెడీ లేవు. నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర? ఉంది సార్. ఓకే. సో పొద్దున పర్లేదా? పొద్దున కానీ లేకపోతే ఇప్పుడే దగ్గర లేవు? ఎప్పుడైనా సార్. ఓకే. ఒకసారి పొద్దున నాకు హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. సో వెల్కమ్ పార్ట్నర్స్. ఏంటి విషయాలు, ఎలా ఉన్నారు? సో ఇంకా మరి ఇంకెక్కువ మెంబర్స్ రానట్టున్నారు కదా. సో మనం గూగుల్ మీటింగ్లో చేద్దాం అనుకున్న మాట వాస్తవమే. అందరు కూడా గూగుల్ మీట్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి సార్. సో ప్రతి ఒక్కరు కూడా గూగుల్ మీట్ అని గూగుల్ మన ప్లే స్టోర్లోకి వెళ్ళి, యాప్ ఉంటే యాప్ స్టోర్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఈజీ అవుతుంది. ఏమి సింపుల్ అన్నమాట. సింపుల్గా ఇది అవుతుంది అనమాట. ఆల్రెడీ మనము చాలా మంది తెలిసే ఉంటుంది గూగుల్ మీటింగ్ అనేది. సో గూగుల్ మీట్, GOOGLEMEET, గూగుల్ మీట్. అలా చేసి పెట్టుకుంటే మనకు, సో మనము రేపు కానీ ఎల్లుండి కానీ డైరెక్ట్ అందులోనే మనం చేసుకుంటాం. గూగుల్ మీటింగ్లోనే మనం అన్ని కూడా పెట్టుకుంటాం అనమాట. ఓకేనా? ఓకే. ఒక పని చేస్తుంది, యాడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, రైట్, డన్. ఓకే, నేను మీతో మాట్లాడుతూ కూడా ఒక పని చేశాను. వెరీ గుడ్. సో నెక్స్ట్, వెల్కమ్ సార్. అందరికీ నమస్తే. సో ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. చెప్పండి, ఏంటి విషయాలు ఈరోజు? వాట్ ఈస్ ద చర్చ? ఏం మాట్లాడదాం? ఏం తీసుకుందాం? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ మనసులో చెప్పండి. నేను స్క్రీన్ షేర్ చేద్దామంటే నో. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మరి ఒకప్పుడు మనకి 1000 రూపాయలు లోపలికి మళ్ళీ రీసీట్ పట్టుకు ఇచ్చేవాళ్ళు స్టేకింగ్ లో. ఇప్పుడు 5000 అంటే మాలాంటి వాళ్ళకి 5000 6000 ఉన్న వాళ్ళకి మళ్ళీ 5000 కావాలంటే ఎప్పుడైతే సార్ అసలు 5000 రూపాయలు కాదు సార్, 5000 రూపాయలు అవ్వడం కానీ చెప్పలే. 5000 కాదు సార్, 5000కి సీడ్ పట్టింగ్ 1000 అయితే లోపల మళ్ళీ పంపించుకుంటున్నాం కదా.
ఇప్పుడు 1000కి ఎన్ని రూపాయలు అయితే చాలా తక్కువ. 5000 ఇప్పుడున్న రేట్ల ప్రకారం వాడు ఎందుకు ఇచ్చాడు ఛాన్స్, మీరు అర్థం చేసుకోలేరు. ఇక్కడ విషయం ఏంటంటే సార్ సార్, సార్ సార్, మీకు కూడా ఒకటి ఒక్కడ క్లారిటీ చెప్పండి. మేము 10,000 12,000 పెట్టినాం స్టేకింగ్లో. అవి 1000 మళ్ళీ రిటర్న్ కాగానే లోపల పంపిస్తున్నాం. ఈ 5,000 కావాలంటే మాకు ఎన్ని వేలు కావాలో చెప్పండి సార్, ఒక్కటి అంటే మీరు ఆలోచించండి మీరు. మాట్లాడేది ఏంటంటే అందులో వస్తేనే అందులోకి పెడతా అనేది మాట్లాడుతున్నారు మీరు. లోపల లోపల పంపించడానికి మళ్ళీ నేనండి సిస్టమ్ లో మీరు లోపలికి వెళ్ళి వచ్చింది లోపలికి పంపిస్తే సిస్టమ్ కి ఏం బెనిఫిట్ వస్తుంది, మీకేం బెనిఫిట్ వస్తుంది? సిస్టమ్ కి లేదు నా బెనిఫిట్, అందులో మీకు లేదు. సార్ వస్తేనే ఒక ఆలోచన కదా. నా మాట పూర్తి వినలేరు కానీ మీకు అర్థం కాలేదు, ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటారో లేదో తెలీదు. అట్లా అందరూ అర్థం చేస్తున్నారు, అలాగే అందరూ కూడా అలాగే చేస్తున్నారు. దాని వల్ల బెనిఫిట్ ఏంటి చూడండి సార్. ఇప్పుడు ఒకటి మనము ఒక ఉదాహరణకి ఎక్కడికి వెళ్ళినా కూడా అయ్యో 4 రూపాయలు మనం చేస్తున్న సిస్టానికో లేకపోతే చేస్తున్న సంస్థకో ఒక పైసా రావాలా, లేకపోతే మనం చేస్తున్న మనకన్నా ఒక పైసా రావాలా? దీంట్లో ఏం బెనిఫిట్? మనకు అన్నీ వస్తాయనే కదా సార్ ఇప్పుడు ఆశపడి చేసుకునేది మనం నా కూడా. మాట వినట్లేదు మీరు, మీకు అర్థం కావట్లేదు. ఎప్పుడు అర్థం చేస్తున్నారు కానీ అది నిలబడాలంటే ఎట్లా సార్? అది నిలబడాలంటే ఎట్లా? సిస్టమ్ నిలబడాలంటే ఎట్లా? ఒక ఉదాహరణకి ఇట్లా నిలబడదు. ఎందుకంటే అందుకే కదా మార్పు తీసుకొచ్చాడు. ఇక్కడ మార్పు అనేది సహజం. అయితే ఉంటాడు మనిషి, అయితేనేమో వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నా లేనట్టే, లేకుండా ఉన్నట్టే, రెండు లాభమే లేదు అక్కడ. నో బెనిఫిట్ అనమాట. ఇప్పుడు అందులో వస్తుంది, మనం ఏం చేస్తున్నాం అందరము, ఈవెన్ నేను కూడా అందులో నేను కూడా ఉన్నా, నాతో పాటు కూడా మనం ఏం చేస్తున్నాము, అందులో వచ్చిందే మనము మళ్ళీ దానికి తిరిగేస్తున్నాం తప్ప మనమేం తీసుకోవట్లేదు, లేదంటే సపరేట్గా ఊరుకోవట్లేదు. దీనివల్ల ఎవరికి బెనిఫిట్? నా సిస్టమ్కు బెనిఫిట్ లేదు, నీకు బెనిఫిట్ లేదు, నాకు బెనిఫిట్ లేదు, ఎవరికి బెనిఫిట్ లేదు. నో బెనిఫిట్, నథింగ్, వేస్ట్ అనమాట. చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే. అందులోనే వచ్చింది అందులోనే వేస్తే, చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే, ఉన్నట్టే లేనట్టే అట్లా. సార్ ఒక్క నిమిషం. మనం 1000 కాకుండా మనం ఇస్తే మళ్ళీ బిఎన్పి రూపంలో మనకు ఖర్చు తీసుకుంటారు కదా ఎప్పుడు కూడా మనకి అన్ని కూడా బిఎన్పి అనేది మనం అనుకుంటున్నాము. బిఎన్పి అనేది ఇప్పుడు సార్ ఒకటి, మనము ఒక బస్సు తీసుకున్నాము, ఎగ్జాంపుల్ ఒక బస్సు తీసుకున్నాము. మనము బస్సుకే నీకు అన్ని లక్షలు పెట్టారు, మీకేమో కిరాయిలు రావట్లేదు. కానీ మీరు అక్కడికి ఇక్కడికి తిరగడానికి, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరగడానికి ఆ బస్సు పట్టుకొని తిరగాలి అంటే ఖచ్చితంగా పెట్రోల్ పోయాల్సిందే సార్. ఇది నేను 10 లక్షలు పెట్టి కొన్నాను, మళ్ళీ పెట్రోల్ కూడా పెడుతున్నానంటే కుదరదు అది. ఎందుకంటే అది నడవాలి అంటే ఇది ఈ ఒక ఏదైతే ఉందో ఉంటుంది సార్. అది దానివల్ల ఏం ఇప్పుడు ఈ మధ్యన ఇప్పుడు చేంజ్ అయిన తర్వాత ఎంత ఖర్చు అవుతుంది సార్ మనకు బిఎన్బి? ఉదాహరణకి ఎంత ఖర్చు అవుతుంది సార్ బిఎన్బి? లాభం పంపించాలంటే ఒక 20 రూపాయలు అవుతుంది సార్. 20 రూపాయలతో ఏం సంపాదిస్తాడు వాడు? మనం ఒక ఎగ్జాంపుల్ అనుకున్నాం, చలో మనం 20 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నాము. 20 రూపాయలు 50,000 మంది చేస్తారే అనుకోండి, ఎంత అవుతుంది? 20 50లు ఎంత అవుతుంది సార్? నథింగ్, అది ఏమీ లేదు అందులో. అది ఎట్లా అంటే అది ఏం రాదు సార్, అట్లని కాదు, అది కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే సిస్టమ్ ఎందుకు చేంజ్ తీసుకొచ్చింది, ఎందుకు చేంజ్ తీసుకొచ్చిందంటే ఇప్పుడు రేట్ ఎంత తగ్గిపోయింది అయినా కూడా. ఇప్పుడు ఒక 5,000 అంటే సపోజ్ మీరే అన్నారు ఒక మాట, అది 40 పైసలు వస్తారా నాకు తెలీదు. బట్ ఇప్పుడు సపోజ్ ఒక 50 పైసలే అనుకుందాం. ఓకే, నేనేమనుకున్నాను ఇక్కడ 5,000 ఒకటి సార్, 1,000 ఇంటూ 0.50 50 పైసలు వేసుకుంటే 2,500 రూపాయలే సార్. కరెక్టే సార్. మనకి లోపల సిస్టమ్ లో ఇప్పుడు స్టేకింగ్ లో 25,000 కాడికి ఎక్కువ పెట్టకూడదు. 25 కాదు, అవును. ఆ 25 ఎంత అవుతుంది సార్? ఇప్పుడు 25 అన్నా కూడా ఇప్పుడు సపోజ్ అట్లా కాదు సార్. 25 గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇక్కడ 5,000 అంటే ఎక్కువ అన్నారు, మళ్ళీ 25 ఎందుకు మాట్లాడుతున్నారు? 25 అంటే 25,000 సార్. సార్ కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుంది కానీ పాత వాళ్ళకి లోపల నుంచి బయటికి రావాలంటే 1000 వస్తే 1000 లోపల పంపించుకుంటే మనకి ఒక 20 రూపాయలు ఎంతో ఖర్చు అవుతుంటుంది సార్. ఇప్పుడు ఏంటంటే 5,000 కావాలంటే యాడ్ నుంచి అయితే సార్ మరి మళ్ళీ అదే మాట్లాడుతున్నారు మీరు. ఇప్పటిదాకా మాట్లాడింది కూడా అదే, మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. ఓకే, వచ్చింది పెట్టడానికంటే ఇందులో ఉండి వేస్ట్. ఇంకా వినండి నా మాట పూర్తి వింటే మీకు అర్థమవుతుంది. వచ్చిందే నేను అందులో పెడతాను అని అనుకుంటే ఇందులో ఉండి ఏం లాభం, దానికి ఏం బెనిఫిట్ వస్తుంది, మనకి ఏదైనా బెనిఫిట్ జరుగుతుందా అంటే జరగదు సార్. బెనిఫిట్ అంటే అర్థమవుతుందా సార్? బెనిఫిట్ అంటే మనకి ఏమన్నా ₹1 లాభం వస్తుందంటే రాదు. అట్లా పెడితే మనకు ₹1 వస్తా అంటే రాదు. మరి సిస్టమ్కి ₹1 పోతుందంటే పోదు. మీ 20 రూపాయలు అది. అవును సార్. కాదులే, కొంచెం క్లారిటీ చెబుతారని ఆ విషయంలో, అంతే ఏం లేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
సారీ సార్, ఏమన్నా తప్పు మాట్లాడితే. హలో హలో, ఎవరు అందరూ ఓకే చేసి. హలో, కట్ అయిపోయిందా మళ్ళీ? మళ్ళీ బయటకు పోయితేనే కట్ అయిపోయింది, సిగ్నల్ పోయిందా? మళ్ళీ అట్లా ఫోన్ వచ్చింది, బయటికి వెళ్ళాడు, మళ్ళీ అక్కడ ఉన్నాడు. సార్ హలో హలో సార్, సార్కి ఏదో ఫోన్ కాల్ వచ్చినట్టుంది. ఒక 5 ఓకే నిమిషాలు సార్, ఆగితే ఓకే. కాదులే సార్, కొద్దిగా చిన్న డౌట్ కోసం సార్ తోటి క్లారిటీగా మాట్లాడదామని. అదే ఏమన్నా? వస్తాను వస్తాడు. ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి, ఏదో కాల్ వచ్చినట్టుంది, మళ్ళీ యాడ్ ఓకే అవుతాను సార్. సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. సారీ సార్, మీరు మాట్లాడేటప్పుడు నాకు కాల్ వచ్చి వాయిస్ కట్ అయింది. ఓకే, ఇప్పుడు నా వాయిస్ వినబడుతుందా సార్? సార్ చెప్పండి సార్ ఏమైనా. ఓకే ఓకే సార్, వినపడుతుంది సార్. ఓకే ఓకే సార్, ఓకే సార్. సో సార్ అనేది కూడా కరెక్ట్, ఎందుకంటే సార్కు మళ్ళీ అంటే రీఫార్మింగ్ లేకపోతే స్టేకింగ్ చేసుకోవాలనుకుంటే సార్ ఏంటంటే 5,000 ఎప్పుడు కావాలి, ఆ 5,000 అయిన తర్వాత 1,000 ఎప్పుడు కావాలి, ఆ 1,000 బయట తీసుకొస్తే మళ్ళీ 5 సార్లు కావాలి, 5 సార్లు బయట తీసుకొస్తే అప్పుడు కావాలి, అప్పటి వరకు ఇది మారిపోతుంది మళ్ళీ. సో అందుకే ఏంటంటే అలా కాకుండా ఇక్కడ ఏంటంటే సార్, సో మార్పును ఎప్పుడైతే ఈ మార్పు సిస్టమ్ తీసుకొస్తున్న మార్పులు ఎప్పుడైతే ఇవి మరి పబ్లిక్ కి ఇష్టంగా అంటే బెనిఫిట్ గా వస్తుందో అప్పుడు మరి దాని యొక్క ప్రభావం అనేది కనబడుతుంది మనకి. సో ఇలా మనము నేను కూడా ఉన్నాను, అంటే నేను కూడా అందులోనే ఉన్నాను అట్లనే, ఏది చలో అందులోకి వెళ్ళి వస్తే మళ్ళీ అందులోనే తిరిగి పెడదామని అలా అలా పెట్టుకుంటూ పోతే అది నో బెనిఫిట్ అనమాట. నా సిస్టమ్కి బెనిఫిట్ లేదు, మనకి బెనిఫిట్ లేదు, ₹1 లాభం రాదు అందులో. బెటర్ చేయకపోవడం బెటర్, లేదంటేనేమో ఇట్లా సపోజ్ ఇప్పుడు ఈ 5,000 మీరు 50 పైసలు నేను 50 పైసలు పెట్టాను, బట్ 50 పైసలు వస్తుందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు నేను లైవ్ లో చూస్తాను, తెలుస్తుంది అప్పుడు నాకు. కానీ సో అట్లా రాదు. ఇప్పుడు 50 పైసలు అని అంటున్నారు, మీరు 40 పైసలకు పీవీసీ మీటర్ అన్నారు కదా, ఎవరు ఇస్తారో నేను తీసుకుంటాను. ఎవరైనా ఇస్తే 50,000 పీవీసీ మీటర్ కొంటాను, ఇమీడియట్లీ డబ్బులు పంపించాలి. ఎవరి దగ్గర ఉన్నాయా సార్? 40 పైసలకు ఎవరైనా ఇస్తారా? సార్ సార్ సార్, సిస్టమ్ లో 44 పైసలు చూపెడుతుంది సార్. మీరు అందుకే అంటున్నాను సార్, అందుకే అంటున్నాను నేను ఇప్పుడు అందుకే అంటున్నాను అది రాదు. ఆ 44 పైసలు అనేది గూగుల్ ప్రైజ్ అంటే ఏంటి సార్? అది ఎట్లుంటది అంటే ఆ ప్రైజ్ కు మనకు చూడడానికి మాత్రమే పనిచేస్తుంది, కొనడానికి పనిచేయదు. గుర్తుంచుకోండి ఎప్పుడైనా. 1000కి 2,200 చూపెడుతుంది సార్. సార్ నా మాట వినబడుతుందా మీకు? నేను అనుకుంటున్నాను వినబడుతుందా సార్? వినపడుతుంది సార్. ఆ గూగుల్లో చూపించిన ప్రైజ్ మనకు రాదు ఎవరైనా. అందుకే అంటున్నాను నేను తీసుకుంటాను, ఎవరైనా ఇస్తాను అంటే ఆ రేటుకి అంటాను. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు ఉంటే అంటే నేను ఏదో మామూలుగా ఊరికే ఆ ఊత పదం లేక వాడట్లేదు, నిజంగానే తీసుకుంటాను ఎవరైనా ఇస్తే. ఎందుకంటే మన వాళ్ళ దగ్గర పీవీసీ మీటర్ ఎక్స్ట్రా ఉంటే వాళ్ళు అమ్మితే వాళ్ళకు కూడా డబ్బులు వచ్చినట్టు అవుతుంది, పీవీసీలో నుంచి వెళ్ళి తర్వాత మనకు కూడా బెనిఫిట్ వచ్చినట్టు అవుతుంది. సో పబ్లిక్ ఏమనుకుంటారు అంటే, అరే పీవీసీ మీటర్ మన దగ్గర ఉన్నాయి కానీ అవి ఇప్పుడు డబ్బులుగా మారవు, లేకపోతే డబ్బులు రావు అని అనుకునే వాళ్ళకి ఏమవుతుంది అంటే, సార్ డబ్బులు ఇచ్చిన వాళ్ళం అవుతాము, తర్వాత నాకు కూడా పీవీసీ మీటర్ దొరికినట్టు అయిపోతుంది కదా సార్. బయట ఉంకునే బదులుగా వీళ్ళ దగ్గర ఉంకుంటే. నమస్తే సార్. నమస్తే సార్, ఏం రేట్ తీసుకుంటారు సార్? చెప్పారు కదా సార్, ఇప్పుడు ఎంత కనబడుతుంది సార్? నేను ఇప్పుడే వచ్చాను సార్, తెలియదు. సార్ ఏమన్నారంటే, సార్ పీవీసీ మీటర్ ఇప్పుడు గూగుల్లో చూస్తే 40 పైసలే కనబడుతుంది అన్నారు. నేను అన్నాను గూగుల్ ప్రైజ్ కి మనకు రాదు సార్ కొంటే అని నేను అన్నాను అనమాట. అవును సార్. అట్లా అదే ప్రైజ్ కి ఎవరన్నా ఇస్తే నేను ఇప్పుడే ఇమీడియట్లీ 50,000 పీవీసీ మీటర్ తీసుకుంటాను అని చెప్తున్నాను. ఓకే ఓకే సార్, ఓకే సార్. ఎందుకంటే అందులో మీకు తెలిసి ఉంటుంది సార్, అది ఎన్నోసార్లు నేను చూపించాను. ఇప్పుడు కూడా మీకు స్క్రీన్ షేర్ చేసి నేను చూపించేవాడిని, కానీ
నా స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, అందుకని రావు సార్, రావులేండి, ఆ రేటుకు రావులేండి సార్. అది అట్లా అనమాట, అట్లా చూపిస్తుంది అక్కడ కానీ. చూపించే రేట్ అయితే రాదు. అవును సార్, అవును సార్, అందుకే అంటున్నాను. ఎవరైనా అట్లా, ఎందుకంటే అలా చెప్తారు ఎవరైనా. ఇప్పుడు ఎవరైనా మన పక్క వాళ్ళు మాట్లాడినా కూడా పీయూష్ రేట్ అవుతుంది, వేస్ట్, అది ఎందుకు మనకి రాదు, ఎన్ని పైసలు వచ్చింది 5% అంటారు. 8% కట్ అవుతుంది సార్. అదే అదే సార్, అదే సార్, అందుకే అంటున్నాను సార్. 5% 8% కట్ అవుతుంది సార్. అదే అంటున్నా సార్, అదే అంటున్నా, అదే అంటున్నాను, అదే అనమాట అట్లా. సో అందుకని అవునులే చెప్పి సార్. పబ్లిక్ అలా మాట్లాడుతూ ఉంటారు, బట్ దానికి రాదు, అందుకని చెప్పేసి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. నేను హోండా $0.1 పెడితే నాకు వచ్చేసి 1560 వచ్చినాయి సార్. 1560 వచ్చింది. నిన్న పెట్టారు, ఈరోజు వచ్చేసాయి సార్. అవును సార్, నిన్న పొద్దున పెట్టిన అంతా 1 అవర్ లోపల వచ్చాయి సార్. అట్లనా? అయితే నేను ఇప్పుడు కూడా పెట్టిస్తాను. నేను ఫార్మింగ్ లో తర్వాత అదే మనం చేయాల్సి వస్తే 1660 చూపిస్తాను సార్. అంటే అదే టైంలోనా? అదే టైంలోనే 1666 చూపిస్తున్నాయి. అంటే పోవడానికి ఎక్కువ తీసుకుంటుంది, రావడానికి తక్కువ వచ్చిందా సార్? వస్తాను సార్. అట్లుండదు. మీకు చెప్తా, వినండి. అవును. అయితే మీరు పెట్టినప్పుడు ఎన్ని గంటలకు పెట్టారో అది అక్కడ ఫిక్స్ అవుతుంది, ఆ రేట్ ఫిక్స్ అవుతుంది అక్కడ. అర్థమైందా? అవునవును. వినండి, అంటే ఏది పెట్టినప్పుడు సేల్ అయినండి, పూర్తి అమ్మటానికి పెట్టినప్పుడు ఆ టైంలో ఏ రేట్ ఉందో ఆ రేట్ అవునులేండి. ఫిక్స్ అవుతుంది అక్కడ. సరే, ఇప్పుడు ఇక్కడ మీరు అందులో అవునులే. పెట్టడానికి 8 అవునులే. గంటలు లేదా 5 గంటలు పడి ఉంటది నాకు తెలిసి. అవునవునులే సార్. సో అప్పటికి పీవీసీ మీటర్ రోడ్ కొంచెం ఇంక్రీజ్ అయిందేమో, అది చూసారా? చూడలేదు. చూడలేదు సార్. నేను పెట్టిన 1 అవర్ కి వచ్చినాయి, మళ్ళీ అందుకే షేకింగ్ చేయాలని, రీఫార్మింగ్ చేయాలని చూశాను సార్. అర్థమైంది సార్, అందుకే నేను మీకు చెప్తున్నాను అర్థమయ్యేలా, అంటే మీతో పాటు అవును. అందరికి అర్థమయ్యేలా చెప్తున్నాను. అవును సో సార్. మీరు అవును సార్. పెట్టినప్పుడేమో వాల్యూ తక్కువ ఉంది, ఆ వాల్యూతో క్యాప్చర్ అవుతుంది, ఫిక్స్ అవునులే. అవుతుంది అక్కడ. సో అప్పుడు అవునులే. ఏమవుతుంది? ఇప్పుడు నేనే మీకు ఒక విషయం చెప్తా. నేను $50 అంటే $500 ఇచ్చి 50 కావాలని పెట్టాను. ఎప్పుడు పెట్టినాను? అవునులే. మనకు ఒక 3 రోజులు ఆ మధ్యన ఆగిపోయింది, నెల అవుతుంది దగ్గర. అవునులే సార్. నెల 15 రోజులు అవుతుంది, 40 లేదా 45 రోజులు అవుతుంది. అప్పుడు పెట్టింది ఎప్పుడు రాలేదు, అప్పుడు రేట్ ఎక్కువ ఉంది, అవును. అంటే అవునులే. తక్కువ పీస్ మెటల్ వస్తాయి. అప్పుడు రేట్ అవునులే. ఎక్కువ ఉంది, తక్కువ పీస్ మెటల్ వస్తాయి. మరి అవును. నాకు రిలీజ్ అయింది, నా వ్యాట్లకు వచ్చింది నిన్న లేదు మొన్న. అవునులే. మరి రేటు ఈ రేటు ప్రకారం చూస్తే, ఈ లెక్క ప్రకారం చూస్తే నాకు అక్కడనేమో పీవీసీ మెటల్ ఫిక్స్ అవుతాయి, ఆ రేటును బట్టి పీవీసీ మెటల్ ఫిక్స్ అవుతాయి. అవునులేండి. మరి నిన్న వచ్చినప్పుడు రేట్ ఏమో చాలా పడిపోయింది, అప్పటికిప్పటికి సగం అంటే సగం కాకుండా 10% ఏమో పడిపోయింది. అవునులేండి సార్. దాని వల్ల నాకు పీవీసీ కరెక్ట్ వచ్చాయి, కానీ దాని వాల్యూ 50 కాదు $36 వచ్చినాయి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీకు అర్థమైందా నేను చెప్పింది? సో అవునులేండి సార్. ఏమైతుందంటే సార్, మనకు రిలీజ్ కాకుండా కానీ మనం ఎప్పుడైతే పెడుతున్నావో, మనం సేల్ అవుట్ ఎప్పుడైతే పెడుతున్నామో అది ఫిక్స్ అవుతుంది అక్కడ, ఆ రేట్ ఫిక్స్ అవుతుంది. నీకు అచ్చుడు ఎప్పుడు రాని, సంవత్సరం తర్వాత వచ్చినా, నెల తర్వాత వచ్చినా ఆ రేట్ ప్రకారం రిలీజ్ అవుతుంది. కనుక నాకు వచ్చేసరికి అది $36 అయింది సార్. నా దగ్గరికి బయట $50, నేను $500 లోపల వచ్చిన రివార్డు పెడితే $50 రావాలి. సో నిన్న లేదు మొన్న వస్తే అది $36 వర్త్ వచ్చింది, వర్త్. అవునులేండి సార్. అట్లుంటుంది సార్ అది. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. One minute. సార్ సిస్టమ్ లో 60 పైసలు చూపెడుతుంది సార్, మనకు బయట 44, 45 పైసలు దొరుకుతుంది, అందుకని రావట్లేదు సార్. ఏమంటారు సార్, మళ్ళీ చెప్పండి సార్. సిస్టమ్ లో 60 పైసలు చూపెడుతుంది మనకి బయటికి రావాలంటే. ఓహో, అలాగే సార్. మనకేమో బయటేమో దొరుకుతుంది, అందుకని వాల్యుయేషన్ తక్కువ ఉంటుంది సార్. ఓకే 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 ఓకే, రైట్ సార్. ఓకే సార్. సో మై డియర్ పార్ట్నర్స్, ఇంకా చెప్పండి సార్, ఏంటి విషయాలు? ఇది స్క్రీన్ షేర్ ఎందుకు అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. నేను ఒకసారి స్విచ్ ఆన్ చేయండి సార్, ఒకసారి చూస్తాను. ఒక్క నిమిషం ఆడండి సార్, అందరూ స్విచ్ ఆన్ చేస్తాను, ఎందుకంటే స్క్రీన్ షేర్ 2 రోజులు 3 రోజులు
గుడ్ మార్నింగ్ సార్. తాడిపాల శంకర్ గారు ఒక యూఎస్డి ఉంటే ఒక 20 పంపించండి. పీఎస్డీలు కొనుక్కున్నాను సార్. శంకర్ సార్, తాడిపాల శంకర్ సార్. హలో, లైన్లో ఉంటారు కదా? ఓకే ఓకే, సరే సార్ ఏమైంది? సార్. ఒక 20 యూఎస్డీలు పంపిస్తారా మీరు ఏమన్నా? 20 మీకు USDT ఒక అంటే 20 అంటే 2000 రూపాయలు సార్. మీరు ఒకసారి ఈ నెంబర్కి ఆయన పెట్టి, లేకపోతే మీ నెంబర్ అని మెసేజ్ పెట్టినా నేను పంపిస్తా, మీకు అమౌంట్ సెట్ చేస్తా. తక్కువలో ఉంది కదా, తీసుకుందాం సార్. ఇప్పటికే పెట్టినాం కదా సార్. ఓ 2000 రూపాయలు సార్. లేవు సార్, అందుబాటులో లేవు సార్. ఓకే సార్, సరే, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. వాయిస్ వస్తుందా సార్? ఓకే, ఒకసారి ట్రై చేస్తాను, మరి స్క్రీన్ షేర్ అవుతుందా లేదా అని. లేదు, అయినా స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. సో నా వాయిస్ వస్తుందా సార్? వస్తుంది సార్, వస్తుంది. ఓకే ఓకే సార్, ఓకే సార్. మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేశాను, అయినా కూడా ఈ స్క్రీన్ షేర్ అనేది అవ్వట్లేదు. ఎందుకు అసలు ఏమి లేదు, అర్థం అవ్వట్లేదు సార్. ఒక్క నిమిషం, ఒక వేరే మొబైల్కి వెళ్ళి చూస్తాను. అసలు ఎందుకు స్క్రీన్ షేర్ అవుతుంది నాకు అర్థం కాల ఇప్పటి వరకు. ఎందుకంటే ఏదైనా చూపిద్దామంటే, అందుకే నేను ఏమంటున్నానంటే గూగుల్ తొందరగా నిర్ణయం తీసుకుంటుంది, గూగుల్ మీట్ చేద్దామని. ఓకే, ఆ లింక్ అనేది మీకు పంపిస్తాను అందరికి ఇప్పుడు. ఒకవేళ సార్ అందరి దగ్గర గూగుల్ మీట్ ఉందా సార్? అందరూ డౌన్లోడ్ చేసుకు పెట్టుకున్నారా గూగుల్ మీట్ అనేది? ఆల్రెడీ ఉంది సార్, నా దగ్గర చేసుకున్నాం ఉంది. సార్. ఉంది సార్. ఆల్రెడీ కొన్ని ఫోన్లలో ఆటోమేటిక్ గా వస్తాయి కదా సార్ గూగుల్. వస్తుంది. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే కూడా వస్తుంది. ఆ, మనం ఇప్పుడు మనం పంపించిన లింక్ పంపిస్తే ఆ లింక్ మీద క్లిక్ చేస్తే కూడా ఆ. వస్తుంది, అట్లేం లేదు. ఓకే సార్, ట్రై చేయండి సార్. ఒకసారి ట్రై చేస్తే రేపటి వరకు కొందరు కొద్దిగా ఇంకొక తెలుసుకుంటారు. కరెక్ట్ గా 10 గంటల 30 నిమిషాలు ట్రై చేస్తాను సార్. అది 10 గంటల ఓకే సార్. 30 నిమిషాలు ఇప్పుడు గ్రూప్ లో పంపించి పెడుతున్నాను మీటింగ్ ఇది. ఇంకొక ఓకే 8 ఓకే నిమిషాల సార్. తర్వాత ఇంకొక 8 నిమిషాల తర్వాత స్టార్ట్ చేస్తాను. అది 8 మినిట్ తర్వాత 8 మినిట్స్. ఓకే ఇప్పుడు సార్, థ్యాంక్ యూ సార్. చెప్తున్నా, అందరు కూడా వింటారు కదా అని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే అందరికి అయ్యో సడన్లీ మనం స్టార్ట్ చేయకుండా, అట్లా సడన్లీ స్టార్ట్ చేయకుండా ఇప్పుడు మీకు అందరికి కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లో పంపించాను ఆ లింక్ ని. తర్వాత వాట్సాప్ గ్రూప్ లో కూడా పంపించాను. అందరికి ఏం చేశానంటే టెలిగ్రామ్ గ్రూప్ లో పంపించాను, తర్వాత వాట్సాప్ గ్రూప్ లో కూడా పంపించాను. అందరు వినండి, ఎక్కడ పంపించాను? టెలిగ్రామ్ గ్రూప్ లో పంపించాను, తర్వాత వాట్సాప్ గ్రూప్ లో కూడా పంపిస్తున్నాను. సో ఇంకొక 7 నిమిషాల తర్వాత అందులో స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే అందరికి అర్థమవుద్ది. మళ్ళీ రేపు ఏం చేస్తాను, ఒకవేళ అందులో కొద్దిసేపు చర్చించుకుందాము గూగుల్ మీట్ లో. తర్వాత రేపు ఏం చేస్తానంటే మళ్ళీ ఇదే టెలిగ్రామ్ లోనే స్టార్ట్ చేస్తా ఫస్ట్. ఓకే, మన టెన్షన్ పడకుండా, ఎవరికైనా కనెక్ట్ కాకపోతే అయ్యో కనెక్ట్ కాదు ఎట్లా అని టెన్షన్ పడద్దు. ఇప్పుడు ఇంకొక 7 నిమిషాల తర్వాత గూగుల్ మీట్ స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేసిన తర్వాత అందులో కొద్దిసేపు చర్చ చేసుకొని ఎండ్ చేసుకుందాం. ఒకవేళ మీరు ఎవరైనా రాలేరే అనుకోండి, టెన్షన్ పడకండి. ఏం చేస్తాను, రేపు మళ్ళీ టెలిగ్రామ్ లోనే స్టార్ట్ చేస్తా. స్టార్టింగ్ మళ్ళీ ఒక ఇట్లా 3 రోజులు మీకు మధ్య మధ్యలో అట్లా, అంటే అందరికి అర్థమయ్యే విధంగా చేస్తాను. అట్లా 3 రోజులు అలా చేస్తాను. ఆ తర్వాత కంటిన్యూగా గూగుల్ మీట్ చేద్దాం అట్లా మీటింగ్. అయ్యో థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అయ్యో నాకు అర్థం కాలేదు నా దగ్గర లేదు అని మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. అందరికీ కూడా క్లియర్ కట్ గా అర్థమయ్యేంత వరకు కూడా అట్లా చేద్దాం. ఓకేనా? పూర్తి అందరికి అర్థం అయ్యేలా చేస్తాము, దాని గురించి ఎవరు వర్రీ అవ్వద్దు. మీరందరూ కూడా ఫ్రీగా మాట్లాడచ్చు అందరూ కూడా. ఎందుకంటే అయ్యో నాకు అర్థం కాలేదు సార్, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి. దానికి మనం పూర్తి క్లారిటీ ఇవ్వడానికి, ఏ విధంగా ఎందుకు రాలేదని చెక్ చేసినా కూడా మనం రెడీగా ఉన్నాము. ఓకేనా? సో
ఇక్కడ ఎవరన్నా వాట్సాప్ గ్రూప్ లో లేకపోతే చూసుకోండి, నేను యాడ్ చేస్తాను. అందులో ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో మన కువైట్ జీసీసీ గ్రూప్ లో నేను ఆల్రెడీ పేస్ట్ చేశాను లింక్ ని. కువైట్ జీసీ గ్రూప్ లో చేశాను. తర్వాత మనం టెలిగ్రామ్ మీటింగ్ లో కూడా మన గ్రూప్ లో కూడా టెలిగ్రామ్ ఉంది కదా సార్ మనది, ఇప్పుడు మనం మాట్లాడేది గ్రూప్, దాంట్లో కూడా ఈ గూగుల్ మీట్ లింక్ అనేది పేస్ట్ చేసినాను. తర్వాత ఇంకొకటి పీవీసీ అని ఉంది, అది కూడా చేశాను. ఓకే. సో తర్వాత సారీ సార్, ఇంకొక నిమిషం తర్వాత మనము గూగుల్ అనేది స్టార్ట్ చేస్తాను మీటింగ్. అందరు కూడా అందులోకి అటెండ్ అవ్వండి. ఒకవేళ మీకు అటెండ్ కాలేదు, ఎవరైనా కాలేదు అని కాకపోతే కనుక ఎవరు టెన్షన్ పడే అవసరం లేదు. మళ్ళీ రేపు 9:40 మళ్ళా నేను ఇదే స్టార్ట్ చేస్తాను. అందులో ఎలా ఎవరైనా అటెండ్ కాకపోతే ఎట్లా అటెండ్ అవ్వాలి, ఏంటిది డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. ఓకేనా? ఎవరు కానీ అయ్యో ఒకవేళ మీరు అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒకవేళ అటెండ్ అవ్వకపోతే అయ్యో ఎట్లా అని టెన్షన్ ఎవరు పడకూడదు. సార్ వాయిస్ క్లియర్ ఉంది కదా? ఒకసారి చెప్పండి. ఓకే. ఇప్పుడు నేను ఇది మీటింగ్ ని ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను, ఎవరు వర్రీ అవ్వద్దు. సో నేను ఇప్పుడు గూగుల్ మీట్ స్టార్ట్ చేస్తాను. అందరూ కూడా ఆ గూగుల్ మీట్ లోకి రండి. ఒకవేళ రాకపోతే టెన్షన్ పడకండి. ఆ గూగుల్ మీటింగ్ అనేది ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలు మాత్రమే రన్ చేస్తాను, 10-15 నిమిషాలు మాత్రమే. సో ఎవరైనా మాట్లాడితే కనుక ఎక్కువసేపు రన్ అవుతుంది. మళ్ళీ రేపు 9:40 ఇదే మీటింగ్ యథావిధిగా స్టార్ట్ చేస్తాను. సో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను. అందరూ కూడా గూగుల్ మీట్కి రండి. నేను ఆ గూగుల్ మీట్ ఇప్పుడు క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినాక మీరు ఆటోమేటిక్గా దాన్ని క్లిక్ చేస్తే మీరు కూడా ఆటోమేటిక్గా అందులోకి వచ్చేస్తారు. ఓకేనా? సో ఎండ్ చేస్తున్నాను.